హాయ్ అండి, వెల్కమ్ టు చామోస్ కిచెన్. నేను ఈరోజు చేసిన రెసిపీ చపాతీ మసాలా సిమ్లా మిర్చి అండి. నేను ఒకటి మిర్చి తీసుకున్నాను, ఒక 15 వరకు జీడిపప్పు, దాల్చిన చెక్క, లవంగాలు, ఒక యాలక్కాయ, ఒక స్పూను అల్లం పేస్టు, ధనియా పౌడర్, కసూరి మెత్తి అండి. ఇప్పుడు జీడిపప్పు, దాల్చిన చెక్క, లవంగా, యాలక్కాయలు కూడా కొంచెం ఫ్రై చేసుకుందాం. ఆయిల్ లేకుండా కానీ కొంచెం ఫ్రై చేసుకుని మిక్సీ జార్లో వేసుకుందామండి. నేను ఒక 10 నుంచి 12 వరకు తీసుకోవచ్చు. ఒకటి పెద్దది తీసుకున్నానండి మిర్చి. నేను ఇట్లా పొడిగ్గా కట్ చేసుకున్నాను. ఇప్పుడు ఆయిల్లో మిర్చిని కొంచెం సాల్ట్ వేసుకుని, ముక్కలుగా పట్టాలి కదా, సాల్ట్ వేసుకుని మంచిగా ఫ్రై, అంటే మరీ ఎక్కువ కాదు, మామూలుగా దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇందాక జీడిపప్పు అవి వేపుకున్నాం కదండి, అవి మిక్సీ పెట్టుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయ మీకు ఇంగ్రీడియంట్స్ చూపించలేదండి. ఉల్లిపాయలు ఒక 2 తీసుకున్నానండి. ఒక చిన్న సైజు 2 తీసుకుని సన్నగా తరుక్కున్నాను. నేను దీంట్లో ఆయిల్ ఎక్కువ వేయలేదండి. ఇలా మగ్గిపోయిన తర్వాత ఇప్పుడు కొంచెం ఫ్రై చేసి పెట్టుకున్నాము కదా మిర్చి ముక్కలు, అవి వేసేసుకుని మంచిగా కలుపుకొని మగ్గబెట్టుకోవాలండి. కొంచెం ఎల్లుల్లిపాయ రేకలండి దంచుకుని పెట్టాను. అయితే ఫస్ట్ ఆయిల్లో వేసుకుని వేపుకోవాలి. నేను మర్చిపోయానండి. అల్లం పేస్ట్ కూడా వేసేసాను. ఇప్పుడు సాల్ట్, కారం, పసుపు కూడా వేసేసుకోవాలి. ధనియా పౌడర్ కూడా మీకు చెప్పలేదండి, ఒక స్పూను ధనియా పౌడర్ కూడా వేసుకోవాలి. కొంచెం చూసుకోండి, కొంచెం మర్చిపోయాను. ఎల్లుల్లిపాయలు కూడా ఇందాక చెప్పాను కదా, ఫస్ట్ ఆయిల్లో వేపుకున్న తర్వాత ఉల్లిపాయ వేసుకోవాలి. ఇప్పుడు మగ్గిపోయినాయండి, వాటర్ పోసుకోవాలి కొన్ని. ఇలా ముక్కలు ములిగేటంతా వాటర్ పోసుకుని సిమ్లో పెట్టుకుని మంచిగా మూత పెట్టుకుని మగ్గించుకోవాలి. ఇప్పుడు ఈ గ్రేవీ పట్టుకున్నాం కదా, జీడిపప్పు, యాలక్కాయ, దాల్చిన చెక్క, లవంగాలని ఆ గ్రేవీ అండి. ఇప్పుడు ఈ వాటర్ దగ్గరికి వచ్చిన తర్వాత ఈ గ్రేవీ వేసేసుకుని కలిపేసుకుని ఒక 5 మినిట్స్ అలా సిమ్లో పెట్టుకుని ఉడికించుకోవాలి. ఇప్పుడు వాటర్ పోసుకోవాలి. జారాలోనే కొంచెం వాటర్ పోసుకొని అవి వేసుకోవాలి. పచ్చిమిరపకాయలు వేసుకొని మూత పెట్టుకొని మళ్ళీ ఇప్పుడు తీసుకుని ఒక్కసారి కలుపుకొని, ఇప్పుడు కసూరి మేతి ఒక 1/2 స్పూన్ తీసుకోండి చాలు. 1/2 స్పూను కసూరి మేతి ఇప్పుడు మంచిగా నలుపుకొని పెట్టుకున్నాను, అది వేసేసుకున్నాను. మంచిగా 5 మినిట్స్ ఉడికిన తర్వాత కొత్తిమీర వేసేసుకోవాలండి. రెడీ అయిపోయిందండి చపాతీ మసాలా సిమ్లా మిర్చి అండి. మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి.